హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు. తిరుమల వెళ్ళిన భక్తులు వెంకటేశ్వర స్వామి దర్శనం అవ్వగానే వాళ్ళ ఫేసుల్లో ఒక రకమైన ఆనందం కనిపిస్తుంది. కలియుగ దైవం శ్రీవారి దర్శనం ఎంత భాగ్యమో, శ్రీవారి అన్నదాన సత్రంలో భోజనం చేయడం కూడా అంతే భాగ్యంగా భావిస్తారు శ్రీవారి భక్తులు. ఎందుకంటే ఇక్కడ అందించే భోజనంని శ్రీవారి దివ్య ప్రసాదంగా భావిస్తారు. అక్కడ ఒక్కరోజైనా భోజనం చేయాలని ఆశపడతారు. ఆ అన్నప్రసాద కేంద్రం పేరే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం. ఈ అన్నప్రసాద కేంద్రము ఉదయం 8:30 నుండి రాత్రి 10:30 వరకు మనకు అందుబాటులో ఉంటుంది. అంటే ఉదయం 8:30 నుండి 10:30 వరకు బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిను, ఉదయం 10:30 నుండి 4 వరకు మధ్యాహ్న భోజనము, సాయంత్రం 5 నుండి రాత్రి 10:30 వరకు రాత్రి భోజనము మనకు అందిస్తారనమాట. ఈ నిత్య అన్నదాన కేంద్రంలో లేదు కొంతసేపు వెయిట్ చేయండి అన్న పదాలే మనకు వినిపించవు. మీరు ఏ టైంలో వెళ్ళినా మీకు కడుపు నిండా అన్నం పెడతారు, వెయిట్ చేసే పని ఉండదు. ఎప్పుడైనా సరే వేడివేడిగా మన ప్లేట్లో అన్నం పెడతారు. స్వామివారి అన్నప్రసాద కేంద్రము స్వామి దర్శనానికి వచ్చే భక్తుల ఆకలి తీరుస్తుంది. అంతేకాకుండా ఒకేసారి 4,000 మంది ఇక్కడ భోజనం చేయవచ్చు. మనం ఇక్కడికి భోజనానికి వెళ్తే మనము భోజనం కోసం ఎవరన్నా తింటున్నారని వెయిట్ చేసే పని లేకుండా భక్తుల రద్దీని బట్టి ఇలాగ ఎక్కువ మంది భక్తులు ఉన్నారనుకోండి క్యూ లైన్లో పంపిస్తారనమాట. అదే తక్కువ మంది భక్తులు ఉండి వెయిట్ చేసే పని లేదు అని వాళ్ళకి అనిపిస్తే ఆ క్యూ లైన్లో కాకుండా డైరెక్ట్గా మెయిన్ ఎంట్రన్స్ నుండి లోపలికి పంపిస్తారు. రష్ ఎక్కువగా ఉందా లేదా అన్నది వాళ్ళకి తెలుస్తుంది కదా. లోపల హాల్లన్నీ నిండిపోయి ఉన్నట్టు వాళ్ళకి అనిపిస్తే క్యూ లైన్ పద్ధతిలో లోపలికి పంపుతారు. లేకపోతే ఇప్పుడు మీరు వీడియోలో చూసారా, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు దాకా మీరు చూసింది క్యూ లైన్. ఇప్పుడు రష్ లేకపోతే ఇలా మెయిన్ ఎంట్రన్స్ నుండి లోపలికి వెళ్ళిపోయి అక్కడ హాల్స్ ఉంటాయి అన్నమాట. కింద ఫ్లోర్లో 1, 2 అని, కొంచెం పై ఫ్లోర్లో 3, 4 అని ఉంటాయి. హాల్ ఫుల్ అయిన దాన్ని బట్టి మనం కింద ఫ్లోర్లో ఉండాలా పై ఫ్లోర్లో ఉండాలా అని వాళ్ళు అక్కడ మనకి చెప్తారు. దాన్ని బట్టి మనం ఆ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ కూర్చొని తినడమే. మనం వెళ్ళేసరికి అన్నీ రెడీగా ఉంచుతారనమాట. కాబట్టి మనము భోజనం కోసం వెయిట్ చేసే పని ఉండదు, వెళ్ళడం మనం తినడమే అనమాట. అంత మంచిగా ప్లాన్ చేశారండి. దేనికోసము వెయిట్ చేయాల్సిన పని ఉండదు. దేశంలో ఎక్కడ కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అతిపెద్ద వంటశాల కలిగింది. ఇక్కడ రోజుకి 12 టన్నుల బియ్యం అధునాతన స్టీమ్ బాయిలర్లో ఉడుకుతుంది. 6 టన్నుల కూరగాయలతో కూర, సాంబార్ వంటి వాటిని 1250 మంది సిబ్బంది తయారు చేస్తారు. టీటీడీ నిర్వహిస్తున్న ఈ నిత్యాన్నదాన సత్రంలో రోజుకి 50,000 మంది నుండి 1,00,000 మంది వరకు భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు. బ్రహ్మోత్సవాల టైంలో, కొన్ని పండుగల టైంలో 1,00,000 నుండి 1,50,000 వరకు కూడా ఉంటారు. టీటీడీ నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద కేంద్రము 1985 ఏప్రిల్ 6న ప్రారంభమైనదన్నమాట. ఆ రోజుల్లో ఎల్వి రామయ్య అనే భక్తుడు ఈ అన్నదానానికి 5 లక్షల విరాళం ఇచ్చారు. తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు 1,700 కోట్లు విరాళంగా వచ్చాయి. వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసి వాటి ద్వారా వచ్చే వడ్డీతో ఈ అన్నదానం నిర్వహిస్తారనమాట. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఉందండోయ్. అన్నదానము ఈ ఒక్క అన్నదాన సత్రంలోనే కాదు, మనకి కింద తిరుపతిలో శ్రీనివాసంలోను, విష్ణు నివాసంలోను, గవర్నమెంట్ హాస్పిటల్లోను, అంతేకాకుండా పైన తిరుమలలో రాంబకీజా బస్ స్టాండ్లోను, ఇంకా వైకుంఠం కాంప్లెక్స్ దగ్గర యాత్రికులకు అన్నదానాన్ని అందిస్తారనమాట. మనకిక్కడ అన్నదానంతో పాటు ఉదయం టిఫిన్లు కూడా పెడతారని చెప్పాను కదా. ఉదయం టిఫిన్ పెట్టేటప్పుడైనా, మధ్యాహ్నం భోజనం పెట్టేటప్పుడైనా ముందు ఇక్కడ ఇలాగ వెంకటేశ్వర స్వామికి ముందు భోజనం ఆ దేవుడి ముందు పెట్టి పూజ చేసి హారతి ఇచ్చి అప్పుడు అందరికీ భోజనం వడ్డిస్తారనమాట. ఎలా అయినా ఇది ప్రసాదం కదండి. 1985లో అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు తిరుమలకు వచ్చే సామాన్య భక్తుల కోసం అన్నదాన క్యాంటీన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు అది 2,000 మందికి మాత్రమే పరిమితమైందన్నమాట. అదే ఇప్పుడు నిత్య అన్నదాన కేంద్రంలో 1,00,000 మంది వరకు భోజనం చేస్తున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇన్ని మార్పులు జరిగాయండి. అంతేకాకుండా
పాత అన్నదాన సత్రంలో నుండి కొత్త కేంద్రానికి మార్చిన తర్వాతే దీని పేరు మార్చారు. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తుంది పాత అన్నదాన సత్రం అన్నమాట. ఇది ఇప్పటికి మనకి కనిపిస్తుంది అక్కడ తిరుమలలో. ఇది షాపింగ్ కాంప్లెక్స్ వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట. ఇది కొత్త దానిలోకి మార్చిన తర్వాతే దీని పేరుని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంగా మార్చారు. ఇక్కడ మనకి మళ్ళీ భోజనం సాంప్రదాయ పద్ధతిలో అరిటాకులో వడ్డిస్తారు. ఒక స్వీటు, పచ్చడి, కూర, సాంబారు, రసము, మజ్జిగతో మనకి కడుపు నిండా పెడతారు. ఇంతమందికి పెడుతున్నారు కదా, రుచి బాగోదు అనుకుంటున్నారేమో. ప్రసాదం రుచి మనం వర్ణించలేం కదండి. చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది కూడా. మనకి కడుపు నిండిపోయి మనమే తినలేమన్నమాట. వాళ్ళు ఎంత కావాలన్నా మేము పెట్టము అనరు. మీరు ఎన్నిసార్లు అడిగినా పెడతారు, ఎంత కావాలన్నా పెడతారు. కానీ మన పట్టకు పట్టదు కదండి. అంత బాగుంటుందన్నమాట. ఈసారి వెళ్ళినప్పుడు ఇప్పుడు దాకా ఈ నిత్యాన్నదాన కేంద్రంలో భోజనం చేయకపోతే ఈసారి వెళ్ళినప్పుడు ఆ ప్రసాదాన్ని తిని మీరు అదృష్టవంతులు కండి. అంతే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు మా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.